వెల్కమ్ టు మాయామోర స్టోరీస్. రంగాపురం అనే గ్రామంలో సిద్ధన్న ఉండేవాడు. వినేతల ఉండి అర్థం చేసుకొని మూర్ఖిడిలా ఉండేవాడు. సిద్ధన్న భార్య కనకమ్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడేది, కానీ తెలివిగల పెద్దమ్మ. పల్లెటూరులో అవ్వ తాతలు ఉండేవాళ్ళు. రోజు ఓ మాట ఓ తాటతో యుద్ధమే. ఒకరోజు అవ్వ తాతతో ప్రేమగా ఇలా అంటుంది. ఏవండి, ఈరోజు నాకు చేపల పులుసు తినాలని ఉంది. మీరు చెరువుకి వెళ్ళి 2 మంచి చేపలు పట్టుకురండి. అవ్వ అనగానే తాత ఇలా అంటాడు. కానీ చెరువులో నీళ్ళెక్కువ ఉన్నాయి. అంటాడు తాతయ్య. కానీ అవ్వ ఇలా అంటుంది. నీళ్ల కంటే నీ మొండితనమే ఎక్కువ. నువ్వు చేపలు తీసుకురాకపోతే నీకు తినడానికి అన్నం పెట్టను. సరే బంగారం, నువ్వు చెప్పినట్టు చేయాలి కదా. అని అంటాడు తాతయ్య. ఏమిటి కొత్తగా బంగారం అంటున్నావ్? నన్ను నమ్మించడానికా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా చేపలు పట్టుకొని వస్తే నీకు అన్నం లేదంటే లేదు. సరే అంటూ బకెట్ చేతిలో పట్టుకొని చెరువు దారిలో వెళ్తాడు. గంగిరెద్దుల వంకర దారి తొక్కుతూ చెరువుకు చేరుతాడు. తన చేతిలో ఉన్న బకెట్ను పక్కన పెట్టి చెరువులో దిగి చేపలు పడతాడు. ఎంత వెతికినా కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. అబ్బా, ఒక్క చేప కూడా దొరకలేదే, ఇప్పుడు ఎలా? అక్కడే ఆలోచిస్తూ ఉండిపోతాడు. అవ్వ తాతకు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. నువ్వు చేపలు తీసుకురాకపోతే నీకు తినడానికి అన్నం పెట్టను. ఇది చెప్పినట్టు చేసేలా ఉంది, ఎలాగైనా తీసుకువెళ్ళాలి. అని ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్న కప్పల్ని చూస్తాడు. తాత తన తెలివి తక్కువ బుర్రతో ఉపాయం ఆలోచిస్తాడు. అరే, ఈ కప్పలు భలేగా ఉన్నాయి కదా. చేపలు ఎలాగో దొరకలేదు. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది. ఇక్కడ ఉన్న కప్పల్ని పట్టుకుపోదాం అనుకుంటూ కప్పల్ని బకెట్లో పట్టుకొని వెళ్తాడు. ఏవండి, చేపలు పట్టుకొచ్చారా? అంటుంది అవ్వ. తాత ఇలా అంటాడు. నువ్వు చెప్పాక ఎలా పట్టుకురాకుండా ఉంటా? నా తెలివి తక్కువ బుర్రతో ఆలోచించి కాదు నా తెలివితో ఆలోచించి పట్టుకొచ్చా. ఎంత కష్టపడ్డానో తెలుసా? అంత నీ మీద ఉన్న ప్రేమతోనే బంగారం. చాలులేండి, ఇలాంటి మాటలకి ఏమీ తక్కువ లేదు. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు చెబుతున్నారు. సరే, నేను పొలానికి వెళ్ళొస్తా అంటూ పొలానికి వెళ్తాడు. అవ్వ వంట చేస్తూ ఉండగా బకెట్లో ఉన్న కప్పలు ఎగిరి వచ్చాయి. అవి చూడంగానే అవ్వ ఆశ్చర్యపోయింది. చేపలు తేరా మొగుడా అంటే కప్పలు తెచ్చాడు రాని ఇంటికి అంటూ తాత కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తాత పొలానికి వెళ్ళి రాగానే వస్తాడు. అబ్బా, ఏమి వాసన! నా బంగారు చేపల పులుసు బాగా చేసినట్టు ఉంది. తాత తెచ్చిన కప్పల్ని అవ్వ వండి పెట్టింది. ఏమే కనకం, చేపల కూర చేశావా? ఆ వాసనకి నోరు ఊరుతుంది. త్వరగా పెట్టే, ఆకలిగా ఉంది. సరే కూర్చోండి. ఇదేమిటే వికారమైన వాసన వస్తుంది? ఎలా చేసేవే? అవ్వ కోపంతో రగిలిపోయింది. చేపలు తేరా మొగుడా అంటే కప్పలు తెచ్చావ్. ఇవి కూడా నీటిలో ఉన్న జీవులే కదా. చేపలు ఎలాగో దొరకలేదు, అందుకే ఇవి తెచ్చా. నీకు పులుసు పెట్టడం రాక 3 కప్పలను వృధా చేశావే. ఎంతో కష్టపడి నా బుర్రతో ఆలోచించి తెచ్చా. నీకు చేయడం రాక ఎంత పని చేశావే. నా గుండెల్లో నుంచి నీళ్ళొస్తున్నాయి. కాదు నా కళ్ళల్లో నుంచి వస్తున్నాయి. నాకు తినే అదృష్టం లేదే. ఇంత వికారమైన వాసన వస్తుంది. దీన్ని ఎలా తినాలి? అమ్మో, నేను మాత్రం తినను. అవ్వ చేతిలో పెన్నం పట్టుకొని తాత వెంటబడింది. ఇలాంటి వీడియోలు మీకోసం చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.